హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను సేమియా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బాండి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనము జీడిపప్పులు, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేసి వేయించుకోవాలి. నేను జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కిస్మిస్, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే బాండీలోని మనము సేమియా వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg సేమియా వేసుకున్నాను. 1/2 kg సేమియాకి మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా మంచిగా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి రావాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ అలా ఉండాలన్నమాట. ఫ్రై అయ్యే వరకు కంపల్సరీగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. 1/2 kg సేమియా ప్యాకెట్కి 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి సేమియాని వాటర్లోని. ఈ విధంగా 80% సేమియా అనేది ఉడికిన తర్వాత కాచి చల్లార్చుకున్న మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ నేను ఇక్కడ 1/2 లీటర్ తీసుకున్నాను. 1/2 kg సేమియాకి 1 లీటర్ వాటర్, 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఈ పాలు అనేది మనకి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం షుగర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లోని. ఫస్ట్లోనే యాడ్ చేసుకోవద్దు, లాస్ట్లో ఇలాగా పొంగు వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీకి సరిపోను, మీరు ఎంత తింటారో షుగరు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకొని మనం ఇందాక వేయించి తీసుకున్న జీడిపప్పులు ఉంటాయి కదా నెయ్యిలోనే, ఆ జీడిపప్పులు కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూడండి ఇంత చక్కగా ఉంది కదా, వేడి వేడి సేమియా సూపర్ ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ ఇంట్లోని ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లోనే కామెంట్ చేయటం మర్చిపోకండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్.